సహస్ర అందరూ ఇంట్లో ఉండగానే లక్ష్మి దగ్గరికి వచ్చి అందరినీ పిలిచి గొడవ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది. లక్ష్మి దగ్గరికి వెళ్ళి తాళి పట్టుకొని తాళిని చూపిస్తూ ఇలా అడుగుతుంది, చెప్పవే, నిజం చెప్పవే, నీ మెల్లో ఈ తాళి ఎవరు కట్టారో ఇప్పటికైనా చెప్పు అని అంటూ అడుగుతుంది. అయినా సరే లక్ష్మి, అమ్మ వదిలేండమ్మా అని అంటూ ఉంటే, ఏంటే వదిలేసేది, అసలు ఎందుకే ఇలా చేసావు అని అంటూ సహస్ర కోపంగా అరుస్తుంది. అలా అరిచేసరికి అసలు ఏమైంది సహస్ర అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. అప్పుడు సహస్ర ఇలా అంటూ ఉంటుంది, ఈ లక్ష్మి మొత్తం అందరినీ మోసం చేసింది, మొత్తం అందరినీ మోసం చేసింది, ఇంట్లో వాళ్ళందరినీ, అత్తయ్య ముఖ్యంగా నిన్ను పెద్ద మోసం చేసింది అత్తయ్య అని సహస్ర పద్మ యమునతో చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇలా అడుగుతుంది యమున బాధగా, అసలు ఏం మోసం చేసింది చెప్పు సహస్ర, లక్ష్మి ఏం మోసం చేసింది అని అడగటంతో, అసలు దీనికి పెళ్ళయింది, ఈ మెడలో తాళి ఎవరు కట్టారో చెప్పట్లేదు, ఈ తాళికి కట్టిన వాడెవడో నాకు తెలిసిపోయింది, అతను ఈ ఇంట్లోనే ఇక్కడే ఉన్నాడు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక విహారికి ఇంకా చెప్పేస్తుందని అర్థమైపోయి తల కిందకి దించుకొని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సహస్ర ఇలా అంటుంది, ఇంక లక్ష్మి మెల్లో తాళి కట్టిన భర్త ఇక్కడే ఉన్నాడు అంటున్నాను కదా, తను ఎవరో కాదు, మన బావ లక్ష్మి మెల్లో తాళి కట్టాడు అని అంటూ చెప్పేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సహస్ర ఇలా అంటాడు, చెప్పాను కదమ్మా బావే తాళి కట్టాడు అని, దీని మెల్లో తాళి కట్టి ఏం తెలియనట్టుగా ఎలా ఉన్నాడు చూడు అని అనేసరికి ఒక్కసారిగా యమున టెన్షన్గా చూస్తూ ఉంటుంది. ఇంకా విహారి లక్ష్మి అందరూ కూడా కంగారు పడుతూ ఉంటే విహారి మాత్రం మౌనంగా ఉంటాడు. ఆ మాట విని పండు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అమ్మో అసలు నిజం తెలిసిపోయింది, ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి కంగారుగా చూస్తూ ఉంటాడు పండు. ఇంకా అంబిక అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా సహస్ర ఇలా అంటుంది, చెప్పవే, ఎందుకు మమ్మల్ని మోసం చేశావు, ఎందుకే అబద్ధం చెప్పావు, చెప్పవే చెప్పు అని అంటూ అరుస్తూ ఉండటంతో ఇక అప్పుడే లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.